సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. జబర్దస్త్ ఈ టీవీ షో తెలియని వారు ఉండరు. అయితే ఇందులో అవకాశం రావాలంటే మాత్రం ఎంతో టాలెంట్ ఉండాలి, దాంతోపాటు అదృష్టం కూడా ఉండాలి. అయితే ఓ మారుమూల పల్లెలో ఉండే వ్యక్తికి జబర్దస్త్లో అవకాశం వచ్చింది. దాదాపు 50 ఎపిసోడ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మెప్పించాడు. ఎంత బాగా చేసినా ఎదగలేదో దీంతో దిగాలుగా ఇంటిబాట పట్టాడు. ఊరు వెళ్లి ఏదో పని చేసుకుని బతుకుదామని అనుకున్నాడు. అందులో భాగంగానే సొంతూరు సొంతింటికొచ్చాడు. చేతనైన పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే అనుకోకుండా జబర్దస్త్ నుంచి ఫోన్ వచ్చింది. మంచి క్యారెక్టర్ ఉంది, వెంటనే రావాలని అన్నారు. ఈసారి వెళ్తే టీం లీడర్ అవ్వచ్చు అనుకున్న అతడు ఇంటి దగ్గర అదే విషయం చెప్పి బయలుదేరాడు. టీం లీడర్ అయ్యాకే తిరిగొస్తానని చెప్పాడు. కానీ తిరిగి రాని లోకాలకు వెళ్లాడు. ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుగూడెం మండలం నందాతండాకు చెందిన మేదర మహమూద్దీన్ కు భార్య, 2 కూతుర్లు. నటన అంటే మక్కువ ఉన్న మహమూద్దీన్ పలు స్టేజీలపై షోలు ప్రదర్శించాడు. దీంతో జబర్దస్త్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవకాశం వచ్చింది. హైదరాబాద్ కు అప్ అండ్ డౌన్ చేస్తూ నటిస్తున్న అతడు 50కి పైగా ఎపిసోడ్స్ చేశాడు. అయితే ఎంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినా ఎదుగుదల లేదని విరక్తి చెంది పూర్తిగా ఇంటికెళ్లిపోయాడు. దొరికిన పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే ఈ నెల 20వ తేదీన జబర్దస్త్ నుంచి ఫోన్ వచ్చింది. కొత్త టీంలు ఏర్పాటు చేస్తున్నారు. 22వ తేదీ ఉదయం 7 గంటలలోపు స్టూడియోలో ఉండాలని అన్నారు. అయితే సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్న మహమూద్దీన్ ఈసారి వెళ్తే టీం లీడర్ అవ్వొచ్చని ఆశించాడు. వెంటనే 21వ తేదీ తెల్లవారుజామున 4 గంటలకు లేచి 5 గంటలకు భద్రాచలం రైల్వే స్టేషన్ కు చేరుకున్నాడు. ఎక్స్ప్రెస్ ట్రైన్ కాస్త లేట్ కావడంతో ఇడ్లీ పార్సల్ కట్టించుకున్నాడు. బ్యాగ్ ఒక చేతిలో, టిఫిన్ కవర్ ఒక చేతిలో పట్టుకుని కదులుతున్న రైలు ఎక్కబోయాడు. ఈ క్రమంలో చేతిలో ఉన్న టిఫిన్ కవర్ జారి కింద పడబోయింది. కవర్ను అందుకునేందుకు యత్నించిన మహమూద్దీన్ కాలు జారి రైలు ప్లాట్ఫామ్ మధ్యలో ఇరుక్కున్నాడు. అప్పటికే రైలు కదిలిపోవడంతో హాహాకారాలు చేశాడు. గమనించిన ప్రయాణికులు చైన్ లాగి ట్రైన్ నిలిపేశారు. తీవ్రంగా గాయపడిన అతన్ని 108 ద్వారా కొత్తగూడెం సర్వజన ఆసుపత్రికి తరలించారు. నడుము, పక్కటెముకలకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన వైద్య చికిత్స కోసం ఖమ్మం తరలిస్తూ ఉండగా మార్గం మధ్యంలో కన్నుమూశాడు. విషయం తెలుసుకున్న తల్లి కూతుళ్లు డెడ్ బాడీపై పడి ఏడవడం స్థానికుల చేత కంటతడి పెట్టించింది. జబర్దస్త్లో నటిస్తూ ఊరికి మంచి పేరు తెస్తున్న మహమూద్దీన్ అకాల మృతితో నందాతండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఏదేమైనా అదృష్టంతో అవకాశం వచ్చినట్టే వచ్చి మృత్యువు రూపంలో ఉసురు తీసింది. ఓ నటుణ్ణి ఇండస్ట్రీకి దూరం చేసింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.